నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అల్లు అర్జున్ సంచలన ట్వీట్. చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్న బన్నీ. చిరంజీవే మన ఏకైక మెగాస్టార్ అంటూ సంబోధన. కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యాన్గానే అంటూ బన్నీ భావోద్వేగంగా మాట్లాడిన అంశాలు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అల్లు అర్జున్ నేడు తనకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ను నిర్మించుకున్నారు. ఒకప్పుడు మెగా కాంపౌండ్ మనిషిగా పరిచయమైన అల్లు అర్జున్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ ఆ ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్కు మెగా కుటుంబానికి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం సోషల్ మీడియాలో గతంలో కనిపించేది, చాలా రోజులుగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ఒక్క ట్వీట్ ఆ ప్రచారాలన్నింటినీ ఒక్కసారిగా పాతాళానికి నెట్టేసిందా? అసలు ఆ ట్వీట్లో అంత ప్రత్యేకత ఏముంది? తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ బర్త్డే సందర్భంగా చేసిన ఓ ట్వీట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. అల్లు అర్జున్ తన ట్వీట్లో చిరంజీవిని కేవలం మామయ్యగా పిలవలేదు, జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆగిపోలేదు, మన ఏకైక మెగాస్టార్ అంటూ సంబోధించారు. ఆయన మనందరికీ గొప్ప అండగా నిలిచారు అంటూ తన భావాన్ని వ్యక్తం చేశారు. మనలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపుతూ, ప్రోత్సహిస్తూ ఎదగడానికి తోడ్పడ్డారు అంటూ చిరంజీవి తన జీవితంపై చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఆయనకు లభించిన మొదటి పెద్ద గుర్తింపు మెగా కుటుంబం నుంచి వచ్చిన వారసత్వంతో ముడిపడి ఉందన్న విషయాన్ని ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో అంగీకరించారు. అల్లు అరవింద్ నిర్మాతగా, చిరంజీవి మెగాస్టార్గా, మెగా కుటుంబం ఒక భారీ సినీ సామ్రాజ్యంలో ఉన్న సమయంలో అల్లు అర్జున్ హీరోగా అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆయన్ను ప్రేక్షకులు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యువ హీరోగా చూశారు, చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన యువ ప్రతిభగా చూశారు. ఆ పరిచయం అల్లు అర్జున్కు ఒక ప్రారంభ వేదికను ఇచ్చింది. అయితే అక్కడి నుంచి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు బన్నీ. మొదట్లో మెగా కుటుంబం పేరు తనకు గుర్తింపునిచ్చిన తర్వాత తన నటన, డ్యాన్స్ స్టైల్, కథల ఎంపిక, మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకున్నారు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. చివరకు పుష్పతో దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ను ఏర్పరచుకున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్కు మెగా కుటుంబానికి మధ్య దూరం పెరిగిందని, ఇరువైపులా మునుపటి సాన్నిహిత్యం లేదని, అభిమాన వర్గాల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని రకరకాల ప్రచారాలు సాగాయి. కొన్ని సందర్భాల్లో చిన్న సంఘటనలు కూడా పెద్ద అర్థాలు జోడించారు. అల్లు అర్జున్ అభిమానులు ఒకవైపు, మెగా హీరోల అభిమానులు మరోవైపు అంటూ సోషల్ మీడియాలో చర్చలు సాగాయి. ఈ నేపథ్యంలో మెగా కుటుంబానికి అల్లు అర్జున్ గ్యాప్ అనే ప్రచారం మరింత బలపడింది. కానీ తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ చూస్తే ఇంతకాలం సోషల్ మీడియాలో జరిగిన చర్చలకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యూ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటూ ప్రారంభించిన అల్లు అర్జున్ చిరంజీవిని ఏకైక మెగాస్టార్గా అభివర్ణించారు. అంటే మెగా అల్లు మధ్య బంధం ఎంత ఆప్యాయమైనదో ఇక్కడే తెలుస్తుంది. అల్లు అర్జున్ నేడు ఒక పెద్ద స్టార్. తన సినిమాకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంది. తన పేరుతోనే సినిమాలు ఓపెనింగ్స్ తెచ్చుకునే స్థాయికి చేరుకున్నారు. పుష్ప తర్వాత ఆయన ఇమేజ్ ప్రాంతీయ పరిధిని దాటి జాతీయ స్థాయికి వెళ్ళింది. మరి ఇలాంటి సమయంలో కూడా తన స్టార్డమ్ను పక్కన పెట్టి మన ఏకైక మెగాస్టార్ అని చిరంజీవిని పిలవడం ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇక్కడ చూపిస్తుంది. అసలు స్టార్డమ్ అంటే ఏమిటి? మనం ఎదిగిన తర్వాత మనం వచ్చిన దారిని మర్చిపోవడమా, లేక ఎంత ఎత్తుకు ఎదిగినా మన ప్రయాణానికి పునాది వేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకోవడమా? అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ రెండో దారినే చూపిస్తుంది. తాను ఎంత పెద్ద స్టార్ అయినా చిరంజీవి తనకు ఎప్పటికీ స్ఫూర్తి అనే విషయాన్ని చెప్పడానికి ఆయన వెనుకాడలేదు. ఇదే సమయంలో మరో అంశం కూడా గుర్తు చేసుకోవాలి. అల్లు అర్జున్కు చిరంజీవితో ఉన్న బంధం కేవలం కుటుంబ బంధం కాదు, సినిమా పరంగా కూడా అది ఒక స్ఫూర్తి సంబంధం. చిరంజీవి మెగాస్టార్ తెలుగు సినిమా హీరోయిజానికి కొత్త నిర్వచనం ఇచ్చిన తరానికి చెందిన వ్యక్తి. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, యాక్షన్, సామాజిక అంశాలు అన్నిటినీ కలిపి ఒక హీరోను ప్రేక్షకులకు దగ్గర చేసిన వ్యక్తి. ఆ ప్రభావం తర్వాత తరంలోని అనేక మంది హీరోలపై పడింది. అల్లు అర్జున్ కూడా ఆ తరంలోనే ఎదిగారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఈ ట్వీట్ చివరిలో అల్లు అర్జున్ పెట్టిన హ్యాష్ట్యాగ్ KKABCP. సాధారణంగా చూస్తే అది ఒక చిన్న హ్యాష్ట్యాగ్లా కనిపిస్తుంది. కానీ అల్లు అర్జున్ అభిమానులకు మాత్రం దాని వెనుక మరో భావన ఉందని తెలుస్తుంది. ఇఫ్ యు నో యు నో అనే అర్థం బ్రాకెట్లో పెట్టిన IYKYK మరింత ఆసక్తిని పెంచింది. అంటే ఈ మాట వెనుక ఉన్న భావం తెలిసిన వాళ్లకు ప్రత్యేకంగా అర్థమవుతుంది అన్నట్టుగా పెట్టారు. మరి KKABCF
అంటే అర్థం ఏంటి మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్స్లో పెట్టండి. ఇక కేకేఏవిసిఎఫ్ అనే పదాన్ని అభిమానులు కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యాన్స్ అనే భావం అని చెప్తుంటారు. అంటే ఎంత ఎదిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద స్టార్ అయినా తనలో చిరంజీవిపై అభిమానం జీవితాంతం ఉంటుందనే భావనను అల్లు అర్జున్ ఆ హ్యాష్ ట్యాగ్తో వ్యక్తం చేశారని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగిన యువకుడు, తర్వాత అదే సినీ ప్రపంచంలోకి వచ్చారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత తన సొంత ప్రతిభతో దేశవ్యాప్తంగా స్టార్గా ఎదిగారు. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులు ఆయన్ను అనుసరిస్తున్నారు. కానీ ఆ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా నేను ఎప్పటికీ చిరంజీవి అభిమానినే అనే భావాన్ని ఒక చిన్న హ్యాష్ ట్యాగ్లో దాచిపెట్టి చెప్పడం ఎంత బలమైన సందేశం. మెగా ఫ్యామిలీతో గ్యాప్ ఉంటే ఇంత స్పష్టంగా మన ఏకైక మెగాస్టార్ అని చెప్పాల్సిన అవసరం అల్లు అర్జున్కు ఉండేది కాదు. మనందరికీ గొప్ప అండ అని చెప్పాల్సిన అవసరము ఉండేది కాదు. ఆయన మనందరికీ స్ఫూర్తి నింపారు అని చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. మరి చివరిలో అంతర్గత భావాన్ని సూచించే హ్యాష్ ట్యాగ్ను పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కానీ ఆయన ఇవన్నీ చేశారు. అంతేకాదు, సో ప్రతి ఏడాది కూడా చిరంజీవికి బన్నీ బర్త్డే విషెస్ తెలుపుతూనే ఉన్నారు. కానీ ఈ బర్త్డేకి ఆయన పెట్టిన ఈ హ్యాష్ ట్యాగ్, ఈ విషెస్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అల్లు కొనిదెల మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ లేవని స్పష్టం చేస్తున్నారు. వీళ్ళు ఈ రకంగానే కలకాలం ఉండాలని చెప్పి ప్రేక్షకులు, మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9